15 నెలలుగా 4,500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4,500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4,000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేట్టుగా. డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకోవాలి. మనం ఇది మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ QR కోడ్, స్మార్ట్ కార్డ్స్. వైద్యం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. దిస్ వర్ ది కార్డ్స్ గివెన్ టు 95% ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు. మోసానికి ముందు డ్రామాలు తప్ప. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడో ఇన్సూరెన్స్ పథకం అంట. నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకే అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. $3,257 ప్రొసీజర్లు 2,500కు తగ్గించేసినాడు. అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. క్యాన్సర్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3,600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ కానీ చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ని నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కులు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు.
నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అని అంటే, తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. 2 నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఉంది. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామో ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ GGH కడప. సూపర్ స్పెషాలిటీ